శ్రీవర్షిణి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గుజరాత్ నుంచి ఇంటికి వచ్చిన వర్షిణి మిస్ అయింది. ఇంట్లో వర్షిణి లేకపోవడంతో మళ్లీ ఆమె అఘోరి దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వర్షిణి కుటుంబ సభ్యులు. వర్షిణి మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవర్షిణి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గుజరాత్ నుంచి ఇంటికి వచ్చిన వర్షిణి మిస్ అయింది. ఇంట్లో వర్షిణి లేకపోవడంతో మళ్లీ ఆమె అఘోరి దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వర్షిణి కుటుంబ సభ్యులు. వర్షిణి మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వర్షిణి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గుజరాత్ నుంచి ఇంటికి వచ్చిన వర్షిణి మిస్ అయింది. ఇంట్లో వర్షిణి లేకపోవడంతో మళ్లీ ఆమె అఘోరి దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వర్షిణి కుటుంబ సభ్యులు. వర్షిణి మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వైశాలి, ఏదైతే అఘోరి అదేవిధంగా వర్షిణి ఏదైతే గుజరాత్ నుంచి తీసుకొచ్చి మచిలీ మంగళగిరిలో ఉంచినట్లయితే మాత్రం మనం పొద్దున చెప్పుకున్నాం. కానీ ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి కొత్త కోణం ఏదైతే ఉందో వర్షిణి మిస్సింగ్ అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని ఏదైతే ఛానల్ కానివచ్చు యూట్యూబ్ లో కూడా ప్రచారం అవుతుంది. దీనిపై కూడా ఇప్పుడే మన జీ న్యూస్ కూడా ఆ కుటుంబాన్ని అయితే కాంటాక్ట్ అయింది. ఆ కుటుంబ సభ్యులు కూడా వర్షిణి మిస్ ఏమీ అవ్వలేదు, తమ దగ్గరే ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన అయితే వర్షిణి అన్నయ్య ఎవరైతే విష్ణు ఉన్నారో ఆ విష్ణుతోనే స్వయంగా ఆ జీ తెలుగు మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. తను స్వయాన వైద్య పరీక్షల కోసం అయితే మాత్రం హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ లో కూడా తన ఇంట్లోనే ఉన్నట్లు కూడా వైష్ణు బ్రదర్ అన్న విష్ణు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత కొన్నాళ్ళుగా ఇటు అఘోరి కానివచ్చు ఆ వైష్ణవి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలతో కూడా అటు గుజరాత్కి వెళ్లి కొన్ని మంత్రాలు కానివచ్చు అఘోరి వశపరుచుకుందని చెప్పేసి ఇవన్నీ మనం చూసిన కొన్ని ఘటనలు అయితే ఉన్నాయి. దీంతో కూడా గత కొన్ని రోజులైతే మాత్రం ఇటు సోషల్ మీడియాని కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రధాన మీడియాలో కూడా ఇవన్నీ వార్తల పెద్ద పెద్ద ఎత్తున చక్కలు కొట్టే పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ అయితే మాత్రం ఫిర్యాదు చేయడం మాత్రం పోలీసులు అందరూ కూడా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుజరాత్ వరకు ఇటు కుటుంబ సభ్యులతో కానివచ్చు పోలీసులు కూడా గుజరాత్ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అఘోరితో పాటు ఉన్నటువంటి విష్ణు వాళ్ళ చెల్లిని కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ కథకు సుఖాంతం పలికింది అనుకున్న తరుణంలో కూడా ఈ రోజు సాయంత్రం మళ్ళీ వైష్ణవి మిస్సింగ్ అని చెప్పేసి అయితే మాత్రం వార్తలు కొత్తగా రావడంతో కూడా మళ్ళీ ఒక్కసారిగా ఇటు అందరూ కూడా ఉరుకులు పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే మిస్సింగ్ అని వస్తున్నటువంటి వార్తలు ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి అయితే మాత్రం ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. వైశాలి, అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వర్షిణి మళ్ళీ అఘోరి దగ్గరికే వెళ్లి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారా? ఈ శ్రీవర్షిణి మిస్సింగ్ అని చెప్పేసి ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్ అసత్య ప్రసారాలు చేస్తున్నాయి, ఎలాంటి మిస్సింగ్ లేదు, తాము కూడా అందరూ కూడా పోలీసుల సమక్షంలో పోలీసులు చెప్పిన సూచనల మేరకే మేమంతా కూడా హైదరాబాద్ లోనే ఒక సంబంధించి ఒక గెస్ట్ హౌస్ లోనే ఉన్నాము. తనకి వైద్య పరీక్షలు అయితే మాత్రం వైద్యులు అందిస్తున్నారు. ఒక 2 నెలల వరకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు కానివచ్చు మీడియా ముందుకు కూడా రావద్దు అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు తెలిపినట్లుగా ఈ 2 నెలలు కూడా పోలీసులు సహకరించారు. ఇట్లు వైద్యులు కూడా సహకరించాలి. ఏదైతే వర్షిణికి అఘోరి ఒక మందు పెట్టిందని కానివచ్చు అదే వశపరుచుకునేందుకు చేసినటువంటి మందులు అన్నిటిని కూడా తిరగొట్టేందుకు అన్నిటికి కూడా వైద్యులకు సహకరించాలని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు వైద్యులు తెలిపినట్లుగా అదేవిధంగా 2 నెలల వరకు కూడా అటు మీడియా కానివచ్చు అదేవిధంగా బయట కూడా తిరగడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు ఈ 2 నెలలు సహకరించారని చెప్పేసి కూడా ఇటు వర్షిణి కుటుంబ సభ్యులకు కూడా తెలిపినట్లయితే మాత్రం వైష్ణవి అన్నయ్య విష్ణు కూడా ఇప్పుడే మనకి తెలిపిన సందర్భం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వర్షిణి కోసం అఘోరి మళ్ళీ హైదరాబాద్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం ఉన్నట్టు చెబుతున్నారా?
రైట్. ఈ విషయాలపై అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం కుటుంబ సభ్యులు కూడా అఘోరిపై అయితే మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత 2 నెలల వరకు తమతోనే ఉంటూ ఇలాంటి ఘటనలు పాల్పడిన అఘోరిపై అసలు వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం వాళ్ళకైతే మాత్రం ఎలాంటి సమాచారం అయితే లేదు. కానీ ఈ అఘోరి హైదరాబాద్ వస్తుందని చెప్పేసి అయితే మాత్రం కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. తను కూడా ఒక వీడియో కూడా విడుదల చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఇటు పోలీసుల సమక్షంలో ఉండడంతో మాత్రం వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇటు అఘోరి కానివచ్చు, శ్రీవర్షిని కుటుంబ సభ్యులైతే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఉధృతి వాతావరణాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్కసారిగా మళ్ళీ ఇటు అఘోరి ఇక్కడ చేరుకుంటే మాత్రం పెద్ద వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున అప్రమత్తమై ఉన్నారు. దీంతో కూడా ఇటేపు అఘోరి శ్రీవర్షిని మాత్రం అఘోరి కలిసే అవకాశం లేనట్లుగా అయితే మాత్రం మనకు తెలుస్తుంది కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.